ఏమొచ్చిందండి ఇప్పుడు రాజకీయంగా కానీ మన సినిమాల్లో కానీ అవును మనం ఏ విషయాన్ని నిజం మాట్లాడాలంటే భయం ఉంది. అన్లెస్ నాకేం లేదు నాకేం సంబంధం అని ఉండే వాళ్ళకి పర్లేదు, కానీ నేను ఇండస్ట్రీలో ఉండాలి లేకపోతే నేను రాజకీయంలో ఉండాలి అన్నా నిజం మాట్లాడలేం, సార్. ఛాన్సే లేదు. ఓకే సార్, లేటెస్ట్గా మనం చూసాం ఈ అనసూయ వివాదం సంబంధించి. సరే, ఆ వివాదం సంబంధించి మీరు మాట్లాడారు, అంతా అయిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే బట్టలు పూర్తిగా కప్పుకొని యాక్ట్ చేయటం అనేది పాసిబిలిటీ అవుతుందా? ఎందుకంటే సంస్కారబద్ధంగా ఉండాలి, బట్టలు వేసుకోవాలి, కొందరు హీరోయిన్లు మంచిగా చీరలు కట్టుకొని కూడా నటించారని కొందరు వాదన. ఇందాక రెండో వాదన మా బాడీ మా ఇష్టం అని స్కిన్ షో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏంటి సార్, ఇది ఎప్పుడు నలుగుతున్న ఇష్యూగా ఉండిపోతుంది? అంటే అసలు ఏదైనా కానీ కథను బట్టి ఉంటుందండి. ఇప్పుడు మొత్తం స్కిన్ షో చేస్తున్న అమ్మాయి కూడా ఒక పవిత్రమైన క్యారెక్టర్ ఏదో భక్తి రస చిత్రం తీస్తాం అనుకోండి, చీర కట్టక ఏం చేస్తాం? అంతే సార్. అవును, గుడ్లు కూడా తీసుకుని చేయలేం కదా. అవును. సో అది ఏదో కథను బట్టి ఉంటుందండి. ఇప్పుడు మోడర్న్ డేస్ ఇవాళ మామూలు రోడ్డు మీదకి వెళ్తే బట్టలు షార్ట్స్ వేసుకుని తిరుగుతున్నారు, చిన్న బట్టలు వేసి తిరుగుతున్నారు అమ్మాయిలు. సో అది ఏదో ఇంకో వింతగా, ఒకప్పుడు వింతగా చూసేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇవాళ అసలు దాన్ని పట్టించుకోవట్లేదు, కామన్ అయిపోయింది. అది స్కిన్ షో అని మనం అనుకోవటం తప్పు కదా. ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. మామూలు నార్మల్ లైఫ్ అని మనం ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? దాని స్కిన్ షో అనే పదం ఎందుకు వాడుతున్నాం? అసలు పదం ఎందుకు వాడుతున్నాయి? ఆ పదం వాడకూడదు కదా, అదే తప్పు అది. సో వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం. అవును, మనం లాగులు వేసుకుని తిరగచ్చా? ఇప్పుడు వాళ్ళు లాగులు వేసుకోకూడదా? వాళ్ళు బనీన్ వేసుకుని మనం తిరగచ్చా? వాళ్ళు బనీన్ వేసుకోకూడదా? మన ఇది కూడా కొందరు క్వశ్చన్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఫిజికల్గా కొన్ని వాళ్ళకు వేరే రకంగా ఉంటారు వాళ్ళు. సో దాని మీద మనకి తెలియకుండా తరతరాలుగా ఒక ఐతో చూస్తూ అలవాటు అయిపోయింది పురుషులకి. సో ఇవాళకి ఇంకా మారలే. ఇప్పటికి చాలా తగ్గింది, కానీ ఇవాళకి మనుషులు మారలా. కొంతమంది ఉంటారు, కొంతమంది మనుషులుగా ఉంటారు, కొంతమంది చాటుగా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మృగాలు అయ్యి ఎమ్మటబడేవాళ్ళు ఉంటారు, రేపులు చేసేవాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు. ఓకే. సో దానివల్ల అవుతుందంటే ఇప్పుడు బట్టలు వేసుకుంటేనే రేపులు అవుతున్నాయి. బట్టలు వేసుకోకుండా చిన్నపిల్లని ఎవడు చేయమన్నాడు? 60 ఏళ్ళ ముసలమ్మని ఎట్ట చేస్తున్నారు? అవును. సో దానికి బట్టలు వేసుకుంటే వస్త్రధారణ అనేది కాదు కదా, వస్త్రధారణ కాదు. కొంతమంది జంతువుల దగ్గరికి వెళ్తున్నారు, వాటికి ఏమున్నాయి వీళ్ళకి. అందుకని అది మనిషి సైకాలజీ అండి. దాని గురించి మనం ఏదో ఈ సినిమాల్లో అయిపోయిందో లేకపోతే బట్టలు వేసుకోకపోతే అయిపోయిందో అనుకుంటే మన అమాయకత్వం, మూర్ఖత్వం అది. మరి దాని మీద ఎందుకు సార్ ఇంతగా జుట్లు పీక్కోవడం, రచ్చ రంబోలా కేసులు, గందరగోళం? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా భారతదేశం ఈజ్ షైనింగ్ అండి, ఇండియా షైనింగ్. పని లేదు, అన్నీ ఫ్రీగా జరిగిపోతున్నాయి, ప్రశాంతంగా ఉన్నాం మనం. టైం పాస్ అవ్వాలి కదా, ఏదో ఒకటి చేయాలి మనం. యూట్యూబ్లో ఉన్నాయి, ఇదంతా అది రెవెన్యూ మోడ్ అయిపోయింది చాలా మందికి. సో దాంట్లో మనం ఏదో ఒకటి మాట్లాడాలి, డబ్బులు వస్తాయి. ఎంత కాంట్రవర్సీ చేస్తే అంత ఎక్కువ వస్తుంది. ఇక ఎంత బూతులు మాట్లాడితే అంత ఎక్కువ చూస్తున్నారు. సో దానికి ఏవో ఎక్కువ అయిపోతుందండి. అది ఎక్కువైపోయి మేకింగ్. కొంతమంది ఇప్పుడు ఏమైందంటే అందరికీ రాదు రెవెన్యూ, ఓ నలుగురికి వచ్చిందని చెప్పి వాళ్ళకి వస్తాను మనకు రాదా అని చెప్పి వీళ్ళు కూడా అదే లైన్లో వెళ్తున్నారు. సో దాంతో ఏమైపోయింది, అది బాగా పెరిగిపోయి నిరుద్యోగం కాదు, ఇది ఉద్యోగం అనమాట. ఇది ఒక రకమైన ఉద్యోగం, ఇదే ఒక ఉద్యోగం వాళ్ళకి. ఈ ఉద్యోగంలో వాళ్ళు పాపం వాళ్ళు సిన్సియర్గా ఉద్యోగాన్ని సరిగ్గా చేస్తున్నారు, వాళ్ళని గౌరవించాలి మనం. దే ఆర్ డూయింగ్ దర్ డ్యూటీ ప్రాపర్లీ. అంటే ఎర్నింగ్ కోసం కదండి. సో వాళ్ళ తప్పులేదు. అంటే మరి శివాజీ అనసూయ వివాదంలో ఎవరిది కరెక్ట్ అంటారు, ఎవరిది రాంగ్ అంటారు? ఎవరైనా కరెక్టే, ఆయన కరెక్ట్, ఈయన కరెక్ట్. ఆయన నోరు జారకపోతే, సామాన్యమైన పదం వాడకుండా ఉంటే తప్పు లేదు, తప్పు అసలేం లేదు. ఆయన చెప్పింది ఆయన అనిపించింది చెప్పాడు. అమ్మ బట్టలు వేసుకోండమ్మా అన్నాడు, అంతవరకు ఆగాలి. పైన ఎక్స్ట్రా డైలాగ్ అనకుండా ఉండాల్సింది. అది ప్రాబ్లం వచ్చింది. ఈవిడ కూడా ఆవిడ బట్టల సంగతి చెప్తే వాళ్ళ ఇష్టం, మా ఇష్టం మేము అనుకోవటం తప్పే ఉందండి. కరెక్టే, ఎవరైనా కరెక్టే. రైట్. అంటే మీరు అన్నట్టు రెండు వైపులు 10 కత్తిలాగా ఇవి ఆ మోసం ఉండిపోయింది. అంతే. ఓకే.